హాయ్ ఫ్రెండ్స్, మేము ఉండే అపార్ట్మెంట్లో పనిచేసే వాచ్మెన్ గాడు నా పువ్వు బాధని ఏ విధంగా అయితే తీర్చాడో ఈరోజు మీకు తెలియజేస్తున్నాను. ఇంకా అసలు కథ విషయానికి వస్తే, నా పేరు కమల, నా వయసు 26 సంవత్సరాలు. మేము ఉండేది అహ్మదాబాదులో. ఇంకా మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు గడుస్తున్నప్పటికీ కూడా మాకు సంతాన భాగ్యం అయితే కలగలేదు. దానికి కారణం మా ఆయనలో ఉన్న లోపమే. ఇంకా మా వారి గురించి చెప్పాలి అంటే, ఆయన ఒక పచ్చి త్రాగుబోతు. ఏ పని పాటు లేకుండా తాగి తందనాలాడి రోడ్డు మీద తిరగటం, అందరితోనూ గొడవలు పెట్టుకుని ఆ గొడవలను మా ఇంటి దాకా తీసుకుని రావటం, ఇదే ఆయనకు ప్రతిరోజు దినచర్యగా ఉండేది. దానికి తోడు నేను ఉద్యోగం ఒకటి చేస్తున్నానేమో ఆయనకు నాపై విపరీతమైన అనుమానం కూడా ఉంది. ఇది ఇలా ఉండగా ఒకరోజు అర్ధరాత్రి వేళ మా ఆయన బాగా తాగి వచ్చి మా అపార్ట్మెంటు గేటు ముందే పడిపోయాడు. దాంతో ఆ సంఘటనను చూసిన మా వాచ్మ్యాను, మీ హస్బెండ్ బాగా తాగేసి మన గేటు ముందే పడిపోయారు మేడం అంటూ నాకు ఫోన్ చేసి చెప్పాడు. దాంతో చాలా కంగారు పడుతూ కిందకి వెళ్ళిన నేను ఆ వాచ్మ్యాన్ సహాయంతోనే మా ఆయనను లిఫ్టులో నుంచి పైకి తీసుకుని వచ్చి మా బెడ్రూమ్లో పడుకోబెట్టాను. ఇలా ప్రతిరోజు చేయటం మా ఆయనకు అలవాటు కింద మారిపోయింది. మా ఆయన పుణ్యమా అని ప్రతిరోజు నాకు అది ఒక డ్యూటీగా మారిపోయింది. అయితే ఇక్కడ వాచ్మ్యాన్ మాత్రం చాలా మంచివాడు. రోజు విసుక్కోకుండా మా ఆయనను మా గది దగ్గరికి తీసుకురావటంలో నాకు చాలా సహాయం చేస్తూ ఉండేవాడు. అలా ఉన్నట్టుండి ఒకరోజు, ఎందుకు మేడం ప్రతిరోజు మీ ఆయన ఇలాగే తాగుతూ ఉంటారు అని నా కష్టసుఖాలు అన్నిటినీ అడిగి తెలుసుకోవటం ప్రారంభించాడు. అయితే నేను కూడా నా మనసులో ఉన్న బాధను చెప్పుకుంటే కొంచెమైనా తగ్గుతుందని భావించి నేను నా కష్టసుఖాలన్నిటినీ కూడా అతనితో పంచుకోసాగాను. అలా మా మధ్య మంచి స్నేహబంధమే ఏర్పడింది. అయితే నేను నా బాధలను మరిచిపోవటానికి అతను అప్పుడప్పుడు కావాలనే మధ్యలో మంచి జోక్స్ను వేస్తూ నన్ను నవ్వించేవాడు. అలా రోజులు గడుస్తూ ఉండగా ఒకరోజు మరలా మా ఆయన అర్ధరాత్రి పూట తాగి రావటంతో నేను వాచ్మ్యాన్ కలిసి మా ఆయనను లిఫ్టులో తీసుకుని వస్తూ ఉండగా, ఆ సమయంలో అనుకోకుండా తగిలిందో మరి కావాలని తగిలిందో తెలియదు కానీ చాలాసార్లు చాలా చోట్ల అసభ్యకరంగా అతని చేయి అయితే నన్ను తాకడం జరిగింది. అయితే ఆ హడావిడిలో నేను దాన్ని పెద్దగా పట్టించుకోలేదు. ఇదిలా ఉండగా ఒకరోజు నేను టెర్రస్ మీద ఆరేసిన బట్టలను తీసుకుని వద్దామని పైకి వెళ్ళాను. అక్కడ మా వాచ్మెన్ గాడు నా చీరను, లోదుస్తులను పట్టుకుని విపరీతమైన కామవాంఛతో వాటిని ఆరాధిస్తూ వాసన చూస్తూ నాకు కనిపించాడు. అయితే నువ్వక్కడ ఏమి చేస్తున్నావని నేను గట్టిగా అరిచేసరికి వాటిని పక్కన పడేసి ఏవో కాకమ్మ కబుర్లను చెప్పడం ప్రారంభించాడు. ఈ సంఘటన జరిగిన తరువాత నేను వాడితో మాట్లాడడం చాలా వరకు తగ్గించేశాను. కానీ వాడు మాత్రం నాతో ఏదో విధంగా మాట్లాడే ప్రయత్నం
చేస్తూనే ఉన్నాడు. దానితో బాగా కోపం వచ్చిన నేను ఒకరోజు గట్టిగానే అతనికి వార్నింగ్ కూడా ఇచ్చాను. దాంతో నాకు సారీ చెప్పి అప్పటి నుంచి చాలా సైలెంట్ అయిపోయాడు. నేను కనబడినా కూడా పలకరించేవాడు కాదు. అయితే నా వైపు మాత్రం జాలి చూపులను చూసేవాడు. అయితే నాకే ఎందుకో పాపం అనిపించి మరలా నేనే అతనితో మాట్లాడటం మొదలుపెట్టాను. తాను కూడా మనసులో ఏమీ పెట్టుకోకుండా ఎప్పటిలాగానే ఈసారి కూడా జోకులను వేస్తూ నన్ను నవ్వించేవాడు. ఈసారి మాత్రం నాతో డబుల్ మీనింగ్ డైలాగులు కూడా వేసేవాడు. మీరు ఇంత అందంగా ఉంటారే, మరి మీ ఆయన మాత్రం మిమ్మల్ని అర్థం చేసుకోకుండా ఎందుకు మేడం ఇంతలా బాధ పెడుతుంటాడు అంటూ ఒక పక్క నా అందాన్ని ప్రశంసిస్తూనే మరో పక్క నాపై అతనికి ఉన్న కోరికను చెప్పకనే చెప్పేవాడు. ఇది ఇలా ఉండగా ఒకరోజు మరలా అర్ధరాత్రి పూట మా ఆయన తాగి రావటంతో నేను వాచ్మెన్ సహాయంతో మా ఆయనను లిఫ్ట్లో నుంచి తీసుకుని వచ్చి మా గదిలో అయితే పడుకోబెట్టాం. కానీ అదే సరైన సమయమని భావించిన మా వాచ్మెన్ గాడు ఉన్నట్టుండి ఒక్కసారిగా నా అందాలను పొగుడుతూ నన్ను బలవంతంగా తాకే ప్రయత్నమైతే చేయసాగాడు. అయితే మొదట్లో వద్దు వద్దని వారించిన నేను వాడు ఎప్పుడైతే నాపై ముద్దుల వర్షాన్ని విపరీతంగా కురిపించసాగాడో నాలో ఒక్కసారిగా చలనం కలిగి, పైగా అర్ధరాత్రి కూడా కావటంతో అందులోని చాలా కాలంగా నా భర్త ప్రవర్తన వల్ల విసిగిపోయిన నాలో కూడా తన్మయత్వ ప్రకంపనలు కలగడం చేత వాడికి పూర్తిగా లొంగిపోయాను. దాంతో ఆ వాచ్మెన్ గాడు ఇష్టానుసారంగా నా నైటీని పూర్తిగా తీసి పడేసి తన 2 చేతులతో నన్ను ఎత్తుకుని పక్కనే ఉన్న మంచంపై పడేశాడు. అలా నగ్నంగా మంచంపై పడి ఉన్న నా శరీరం అంతటినీ తన ముద్దులతో తడిపేసి అసలు యుద్ధానికి సమరశంఖాన్ని పూరించాడు. అలా 1 గంటన్నర పాటు నాపై తనకున్న ఆ కసినంతటినీ తీర్చుకొని, అబ్బా ఏమున్నావే నా ముద్దుల చిలక అంటూ నన్ను ఆ రాత్రంతా తన వెచ్చని కౌగిలిలో బంధించి స్వచ్ఛమైన ప్రేమతో ఆరాధించసాగాడు. ఇట్లు మీ కమల. ఓకే ఫ్రెండ్స్, ఈ రోజుకైతే ఇదేనండి మన స్టోరీ. మా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. బాయ్ బాయ్.